फार्म शमशाबाद। आज सुबह शनिवार को सुबह एक लोड भैंस आया हरियाणा से, आके आप लोग देख सकते हैं। మనము ఇప్పుడు అన్నది ఒక గేదె గురించి అడిగి తెలుసుకుందాము. 2 లోడ్లు వచ్చినాయంట, అందులో ఇది ఒకటి. అన్న ఇది గేదె గురించి చెప్పనా అన్న. 1 వీక్ అయినా డెలివరీ 6 లీటర్ పాలు తయారున్నాయి. దాని సైజ్ హైట్ చూడు. 3 ఈత గేదె. పూటకు 7-7.5 ఇస్తుంది. ఇప్పుడు 6 లీటర్ రెడీ ఉంది బర్రె దగ్గర. ఓకే, ప్రెసెంట్ అయితే 6 రెడీ ఉన్నాయంట. అడ్డర్ హెవీ సైజ్ అడ్డర్ ఉంది. ఎన్నో ఈత గేదె? 3 ఈత ఉంటాయి. 3 ఈత ఉంటది. గేదె సైజ్ చూడు, పవర్ చూడు, అడ్డర్ క్వాలిటీ చూడు అన్న. ఎట్లున్నాయన్న అక్కడ గేదెల దొరుకుతున్నాయి అసలు? టూ మచ్ ఉన్నాయన్న. ఈ వారంకు ఒక లోడ్ కావాలా? 10 రోజు అయింది ఒక లోడ్ చేయనీకు. బర్రెలు దొరుకుతలే, పచ్చి బర్రెలు దొరుకుతలే. ఇట్లా కచ్చరా వేయాలా? అన్ని బర్రెలు కచ్చరా ఇస్తాయి, పచ్చి బర్రె. ఇటువంటి బర్రెలు కావాలంటే చాలా టైం. మీరు కూడా అక్కడ టైం బాగా పడుతుంది, చాలా టైం పడుతుంది. ఈ గేదె చూడు, దీని సైజ్ చూడు, అడ్డర్ క్వాలిటీ చూడు. ఇది పాలు దీని దగ్గర 5 లీటర్ ఉన్నాయన్న. 5 లీటర్లు. అవును. ఎట్లున్నాయన్న ధరలు? ఎట్లున్నాయన్నా ఈ ధరలు? టూ మచ్ ఉన్నాయి. 1.75 దీని రేటు. చూసుకోవచ్చు. 175 చెప్తున్నారు. ఇది 1.70. 1.70. ఈ పడ్డా చూడు అన్న, దీని క్వాలిటీ చూడు, సైజ్ చూడు, లేత పడ్డా, కొమ్ము రింగ్ చూడు. ఇది కూడా 1.70. 170 చెప్తున్నారు అన్న. క్వాలిటీ గేదెలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి? క్వాలిటీ గేదెలు ఎక్కువ రోజు టైం ఇస్తాయి, ఎక్కువ టైం పాలు ఇస్తుంది, పాలు మంచి ఇస్తుంది. మళ్ళా కడితే కూడా అమ్మితే రీసేల్ కూడా ఉంటది. సో రీసేల్ వాల్యూ కావాలా, కట్టినా సరే పోవాలా అని అనుకుంటే మాత్రం క్వాలిటీ గేదెలు తీసుకుంటే మాత్రం మళ్ళీ రీసేల్ వాల్యూ అనేది ఉంటది. సో ఎవరికైనా కానీ సరే బ్రీడ్ గేదెలే తీసుకోమని చెప్తారు. బ్రీడ్ గేదెలు తీసుకోవడం వల్ల కూడా ఇది 6 నెలలు ఇచ్చేది 10 నెలలు ఇస్తే 4 నెలలు పాలు ఎక్కువ వస్తాయి కదా. ఎక్కువ రోజు పాలు ఇస్తేనే గేదె పైసలు వెళ్తాది. తక్కువ రోజు పాలు ఇస్తే గేదె పైసలు ఎట్లా వెళ్తాయి చెప్పు? ఎక్కువ రోజు ఇస్తేనే మనకు ఫ్రీ. ఒక్క ఈతకు బర్రె ఫ్రీ అయిననుకో మళ్ళీ 4-5 ఈతలకు మనకు పాల పైసలు లాభమే కదా. అంటే లోకల్ గేదెలకు ఈ గేదెలకు ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా తేడా ఉన్నాయి. లోకల్ గేదెలు 3 లీటర్ తోటి ఎక్కువ ఇవ్వవు. 3 నెలలు ఇస్తుంది. 3 నెలలు ఇస్తుంది లోకల్ గేదె. ఈ హర్యానా గేదె ఇది సంవత్సరం పాలిస్తే 8 నెలలు చూడి దాకా పాలిస్తుంది. దీని క్వాలిటీ, దీని బ్రాండ్ అలాగ ఉంటుంది. నెక్స్ట్ ఇది అన్న ఎన్నో ఈత గేదె? ఇది 2 ఈత అన్న. 2 ఈత పడ్డా 4 లీటర్ ఇప్పుడు తయారున్నాయి. వారం అయింది ఈని అంతే అన్న. ఇప్పుడు ఈతలు అనేది ఎట్లా గుర్తుపట్టాలన్న? కొంతమంది అంటే ఈ రంగంలోకి అసలు అంటే ఏం బేసిక్ నాలెడ్జ్ లేని కూడా వస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎటువంటి మోసపోతారన్న? ఏ సినారియోలో మోసపోతారు వాళ్ళు? ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్న? అంటే ఏం తెలియకుండా వస్తారు, బేసిక్ జీరో నాలెడ్జ్ ఉన్నట్టు ఈ మధ్య సాఫ్ట్వేర్ లో వస్తుంటారు. అట్లా జాతి బర్రె తీసుకోవాలన్న. ఇది అది తీసుకున్నా అనుకో, వాళ్ళు మంచి బర్రె తీసుకుంటే పాలు వెళ్తేనే పైసలు వెళ్తాయి. పాలు వెళ్ళకుంటే వాళ్ళు తీసుకోపోయి పాలు వెళ్ళకుంటే మేబీ ఏం లాభం చెప్పు? జాతి బర్రె తీసుకోవాలా, పాలు వెళ్ళాలా, పాలు వెళ్తేనే పైసలు వెళ్తాయి, లేకుంటే వెళ్ళవు. అని ఇక్కడికి వచ్చేటోళ్ళకు మీరు ఏమన్నా సలహా అంటే కొంచెం తెలియని వాళ్ళు అన్న మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇవ్వండి అంటే అట్లా ఇస్తారా? లేకపోతే లేదు ఏదో ఒకటి అట్లా ఇస్తుంటారు? పాలు తక్కువ ఉంటే మేము క్లియర్ గా చెప్తా, దీనికి పాలు తక్కువ ఉన్నాయి తీసుకోవాలంటే ఈ రేట్ కు తీసుకో. ఏం పాలు ఉన్నాయి అది చెప్తా. వాళ్ళు పాలు కూడా చూసి తీసుకోపోవచ్చు కదా, టెన్షన్ లేదు. ఇటువంటి గ్యారంటీ ఏమో ఉంటది ఇక్కడ మన రాయల్ డైరీ ఫామ్ లో? 5 లీటర్ గ్యారంటీ అన్న గేదెలకు. అవును. అలా గేదెల ధరలు మళ్ళీ తగ్గాలంటే హర్యానాలో ఎప్పుడు తగ్గుతాయి? హర్యానా తగ్గుతాయి ఆటోమేటిక్ ఇక్కడ తగ్గుతాయి అంతే కదా? అవును. ఎప్పుడు తగ్గొచ్చాను మళ్ళీ? 3 నెలలు కావాలన్న తగ్గాలంటే. అవును. అది కూడా ఈ సంవత్సరం కష్టమే. మంచి బర్రెలు కోతకు పోతున్నాయి. కోత రేట్ టూ మచ్ ఉన్నాయి. ఆ కోతకు పోతే ఈ బర్రెలు రేట్ ఎక్కువ అవుతుంది. ఈ బర్రె చూడు 3 ఈత బర్రె 5 లీటర్ పాలు తయారుంది. ఇది 1.40 రేటు. 1.40. అన్న ఫీడింగ్ విషయానికి వస్తే బెస్ట్ ఫీడింగ్ అంటే ఏది? రోజుకి ఎన్ని పూట్ల పెట్టాలా? ఏ టైంలో ఫీడింగ్ పెట్టాలి? పత్తి చెక్క పెట్టాలా? 2 కిలో పెట్టాలా సార్? పూటకు 4 కిలో అది, ఒక 3 కిలో కుట్టి పూటకు పెట్టాలా? ఏ టైంలో పెట్టాలన్న? కొంతమంది ఒకసారి పొద్దుమికి ఒకసారి నేపియర్ ఉంటే పొద్దుమికి నేపియర్, పొద్దున కుట్టి. అంటే 10 గంటలకు 11 గంటలకు ఒకసారి, మళ్ళీ సాయంత్రం కూడా పాల ముందు 3 అట్లా ఆ టైంలో. 2 ఈత బర్రేనా? 2 ఈత గేదె. పూటకు 5 లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. లాతా బర్రె. ఓకే. అడర్ క్వాలిటీ చూడు. 1.45 రేట్ దీనికి కూడా. 1.45. 1,45,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు. 2 ఈత గేదె అనేది చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెలో. నెక్స్ట్ ఇది తులసి 2 ఈతనా? ఇది కూడా 2 ఈత. దీని దగ్గర కూడా 5 లీటర్ పాలు తయారున్నాయి. 5 లీటర్స్ రెడీ ఉన్నాయంట. 2 లేదా 3 పూట్లు మీరు సాటిస్ఫై అయినంత వరకు కూడా ఇక్కడ పాలు చూసుకుని తీసుకోవచ్చు. ఇది జున్ను పాల మీద ఉన్నాయి. జున్ను పాల మీద ఉంది. 4 లీటర్ జున్ను పాలు ఉన్నాయి దీనికి. ఎంత దీని ధర?
45, 1,45,000. 1,45,000, 1,45,000 చెప్తున్నారు. ఈ రెండు బర్రెలు కూడా జున్ను పాలు మీద ఉన్నాయి. ఆ, ఈ రెండు పడ్డలు కూడా జున్ను పాలే. ఓకే. ఈ బూరి బర్రె కూడా జున్ను పాలు. ఒకటి 45 దీని రేటు. దీని దగ్గర చిన్న పాలు 4.5, 5 లీటర్ తయారు. ఎన్ని వచ్చాను ఇది? 3 ఈత ఉంటాయి. ఎన్ని వచ్చు రేపు? అంటే ఇంకా పెరిగిన తర్వాత ఏమైనా పెరగొచ్చా పాలు? 6 లీటర్ తక్కువ. 6 లీటర్ తక్కువ. ఇవాళ దిగిన లోడ్ అందుకే అట్లా కనిపిస్తుంది. ఓకే. ఇది 2 ఈత పడ్డా జున్ను పాలు 4 లీటర్. దీని దగ్గర కూడా రెడీ ఉంది. 4 ఉన్నాయా? ఆ. సో చూసుకోవచ్చు. ఎవరికైనా గేదె కొనుక్కుంటే వచ్చి చూసి చెక్ చేసుకున్నారు. నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.